జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు గురు సమానులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని శివశంకర్ గారికి కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంఎస్ఎంఈ ఎం ఈజ్ మైక్రో అండ్ ఎస్ ఈజ్ స్మాల్ అండ్ ఎం ఈజ్ మీడియం. అంటే ఒక చదువుకున్న ప్రొఫెషనల్ కోర్స్ పూర్తి చేస్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఒక ₹1 కోటి ఉంటే మైక్రో లెవెల్లో, ఒక ₹5 కోట్ల అంటే స్మాల్ స్కేల్ లెవెల్లో, ఒక ₹50 కోట్ల వాళ్ళు బిజినెస్ని చేయగలిగే మీడియం స్కేల్లో ఎంటర్ప్రీనర్స్కి, అంటే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే ఎంటర్ప్రీనర్స్ అంటాం, అటువంటి ఎంటర్ప్రీనర్స్కి సదవకాశాన్ని కల్పిస్తుంది ఎంఎస్ఎంఈ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రాజెక్ట్. ఇది అది స్టేట్ గవర్నమెంట్ కొంత పర్సంటేజ్, సెంట్రల్ గవర్నమెంట్ సింహభాగం, ఇక లబ్ధిదారుడు ఎవరైతేనో 10% వాళ్ళు బేర్ చేస్తారు. దీన్ని గత 15 సంవత్సరాలుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈకి సంబంధించిన నిధులు మురిగిపోయాయి. ఖర్చు పెట్టలేక మిగిలిన నిధులు ఉండిపోయాయి ఎంఎస్ఎంఈలో. ఇప్పుడు ఆ మిగిలిన నిధుల నుంచి ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన మిగిలిన నిధుల నుంచి అనేక మంది ఎంటర్ప్రెన్యూర్స్ని మనం వెల్కమ్ చేస్తూ మైక్రో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ లెవెల్లో శివశంకర్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈ ద్వారా అనేక మంది నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా శివశంకర్ గారి నాయకత్వంలో ఈ ఎంఎస్ఎంఈ పురోగతి సాధిస్తారని భావిస్తున్నాం. అలాగే షణ్ముఖ వ్యూహంలో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం ఏంటంటే నిరుద్యోగుల్ని సుమారు, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం 500 మందిని 5 సంవత్సరాల్లో, కనీసం 500 మందిని 5 సంవత్సరాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో షణ్ముఖ వ్యూహంలో, ఆ షణ్ముఖ వ్యూహం అమలు జరగాలి అంటే ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ లాంటి ఒక ఆర్గనైజేషన్, కార్పొరేషన్ ఏదైతే ఉందో కార్పొరేషన్ని ఫుల్లెస్ట్గా మనం వాడుకోవాలి. అది వాడుకోవాలి అంటే శివశంకర్ గారు లాంటి ఇంటలెక్చువల్ పర్సన్, రైట్ పర్సన్ అని పవన్ కళ్యాణ్ గారు భావించుంటారు. అందుకే ఆయన పెద్ద ఒక ఐఏఎస్ క్యాడర్లో రిటైర్ అయిన శివశంకర్ గారికి ఈ బృహత్తర బాధ్యతలు అప్పచెప్పారు. మాకైతే ఆయనతో ప్రయాణం చేసిన అనుభవంతో చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేయగలరు. ఎందుకంటే ఆయనకి ఒక పూర్తి స్వేచ్ఛను ఇవ్వగలిగితే ఎంఎస్ఎంఈలో అద్భుతాలు నిజంగా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎంఎస్ఎంఈని బాగా వాడుకున్న స్టేట్స్ ఇవి. అంటే అక్కడికి వెళ్తే ఆశ్చర్యపోతాం. ఇన్ ఇండస్ట్రీస్ ఆంధ్రాలో చూస్తే ఇండస్ట్రీ పెడతామని ముందుకు వస్తే 30 తిప్పలు పెట్టేస్తున్నారు. ఒక యువ పారిశ్రామికత బయటకు వచ్చి నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా అంటే అతనికి పర్మిషన్స్ రావడం కష్టం, బ్యాంక్ లోన్ రావడం కష్టం, ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. వేరే స్టేట్స్లో అటువంటి పరిస్థితి లేదు. ఎంఎస్ఎంఈని ఫుల్లెస్ట్గా వాడుకుంటున్నారు. ఇప్పుడు శివశంకర్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈకి ఒక విపరీతమైన ఇండస్ట్రియలిస్టులను తయారు చేసే ఒక నిధిగా దీన్ని తయారు చేస్తారు శివశంకర్ గారిని భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా గురువర్యులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నమస్కారం అండి. ఈ రోజున మన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన కూటమి ప్రభుత్వం నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆయన ఒక కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అలాగే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా చేయాలి ఏంటి అనేటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్ అవడం ద్వారా ఎంతోమంది యువతకి ఉపాధి అవకాశాలు అనేది ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకు అంటే శివశంకర్ గారికి వైజాగ్ ఒకటే కాదండి, ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా నిరాడంబరుడు, అలాగే సేవా తత్పరుడు వ్యక్తి, నిజాయితీ పరుడు అనేటువంటి ఒక మంచి ఆయనకి ఒక నేమ్ అయితే ఉంది. ఆ మంచి నేమ్ని సుస్థిరపరుచుకుంటూ అందున పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఏటా యువతకి 6 లక్షల కోట్లని యువత కోసం స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవడానికి ఆయన ఇస్తామన్నదాన్ని ఏదైతే ప్రకటన చేశారో దానికి కట్టుబడి ఉంటూ యువత అందరూ కూడా స్టార్టప్స్ పెట్టుకుంటూ ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలనేటువంటి సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అది తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో ప్రకటన, దాన్ని చక్కగా ఆయన ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎంఎస్ఎంఈ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఇవ్వటం చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే చిత్తశుద్ధితో జనసేన పార్టీ కోసం పనిచేస్తారో
వాళ్ళందరికీ కూడా ఒక గౌరవం ఇవ్వటం అనేది పదవి అనుకోవట్లేదు, ఒక గౌరవం. ఇది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే వ్యక్తులకే ఇస్తాం అనేది చాలా సంతోషం. మరి శివశంకర్ గారు గత 20 సంవత్సరాలుగా మాకు ఎంతో ఆయనతో సాన్నిధ్యం ఉంది. ఆయన అన్ని కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల కోసం, కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఆయన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ఆయన సీటును కూడా త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం పనిచేస్తున్న శివశంకర్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ శివశంకర్ గారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఈరోజు ఆయన పడిన కష్టం మరియు ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈస్ సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిఫార్సు చేయడం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సిఫార్సుని అంగీకరించి ఈయన కరెక్ట్ వ్యక్తి ఎంఎస్ఎంఈస్కి సంబంధించి పైన ఆయన కూడా భావించి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఈరోజు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్గా చైర్మన్గా ఒక పదవి బాధ్యత అప్పగించడం అనేది నిజంగా జన సైనికులకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారండి. ఎందుకంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఎంతో నిజాయితీ కలిగిన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ దానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన నాటి నుంచి కూడా ఆయన నమ్మిన అంబేద్కర్ సిద్ధాంతాలకు సంబంధించి కానీ లేదు జనసేన పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి కానీ ఎంతో కష్టపడుతూ ముందుకొచ్చారు. ఎంతోమంది యువకులకి ఆయన గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ ట్రైనింగ్లు కూడా ఇచ్చిన వ్యక్తి. సో అదేవిధంగా వ్యాపారాన్ని ఏదైనా సరే మనం ప్రారంభించాలి అని చెప్పి అనుకునే యువకులకి మనకి సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థాయి ఉండే ఇండస్ట్రీకి సంబంధించిన లోన్లు ఇప్పుడు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా జరిగిన మన బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎంఎస్ఎంఈస్ లోన్స్కి చాలా కీలకమైన ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా యువకులు ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మరి దాన్ని రెండింటిని కూడా కలుపుకొని ఈరోజు ఎంఎస్ఎంఈస్ ద్వారా వచ్చే లోన్లు ఎంతో నిజాయితీగా, పారదర్శకంగా, నిజంగా పనిచేయాలని చెప్పి కోరిక ఉన్న యువకులు, వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి ఈ చైర్మన్ పదవిలో ఉన్న శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పాను. అదేవిధంగా ఆయన ద్వారా రాష్ట్రంలో ఉన్న యువకులకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. ఈరోజు కూటమి ప్రభుత్వం మా గురుతుల్యులు, ప్రముఖ అంబేద్కరైటు, సామాజిక న్యాయవాది అయిన మా తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వటం, వారు ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు వారికి ముందుగా మా జన సైనికులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఈ యొక్క చైర్మన్ పదవిలో ఈ ఎందరో యువకులకు వారు ఉపాధి కల్పనలో, వారి పరిశ్రమలు పెడతంలో, వారి స్థాయిల్లో ఎంతో సహకరించి వారికి ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తారని, తద్వారా ఈ కూటమి ప్రభుత్వం విజయంలో ఈ కార్పొరేషన్ ఒక ఘన విజయంగా, ఒక కలికితురాయిగా మిగిలిపోయేలా మా శివశంకర్ గారు కృషి చేస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంఎస్ఎంఈ చైర్మన్గా నియమితులైన మా గురువులు శ్రీ టి శివశంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శివశంకర్ గారు నాకు 20 సంవత్సరాల నుంచి కూడా నాకు సుపరిచితులు. శివశంకర్ గారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆయన అనుభవం అపారమైనది. అలాగే ఆయన ఒక అంబేద్కర్ వాది. ఆయనకున్నటువంటి ఈ అనుభవం ఈ పదవిని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి చాలా దోహదపడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ముందు వరుసలో ఈ చైర్మన్ ఇవ్వటం మేము అందరం కూడా ఆయనకి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఆ శివశంకర్ గారికి ఉన్నటువంటి అనుభవం ఈ ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలకు కూడా ఎంతోమందికి ఉపాధికి చేకూరేలాగా ఉండాలని, అందరికీ కూడా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటాకి దానికి అందరికీ ఉపయోగపడాలని అధ్యక్షులు వారు ఏదైతే చేపట్టారో షణ్ముఖ వ్యూహంలో భాగంగా కూడా ఈ ఎంఎస్ఎంఈని రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీకి ఇవ్వడం కూడా పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనివల్ల ఏంటంటే పార్టీలో ఉన్న చాలామందికి కార్యకర్తలకి చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి
శివశంకర్ గారి అనుభవంతో పాటు ఆయన తోడ్పాటును అందించి మనందరికీ భవిష్యత్తులో మంచి ఇది చేకూరటమే కాకుండా పార్టీకి కూడా మంచి ఇది వస్తుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ మీడియా ఛానల్ ద్వారాగా మా గురువులు శ్రీ శివశంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఎన్నికైనటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ బోర్డు మెంబర్గా ఎన్నికైనటువంటి శ్రీమతి గంటా స్వరూప గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. పార్టీలో కష్టపడిన వారికి పవన్ కళ్యాణ్ గారు గుర్తింపునిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. ఫస్ట్ నుండి కూడా పనిచేసినటువంటి వీర మహిళలకు కానివ్వండి, అదేవిధంగా జన సైనికులకు కానివ్వండి, రాబోయే రోజుల్లో కూడా మంచి గుర్తింపు అనేది వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. శివశంకర్ గారు పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా జనసేన పార్టీ కోసం ఎంతో కృషి చేసి పార్టీ బలోపేతం చేయడంలో ముందుండి నడిపించారు. పవన్ కళ్యాణ్ గారు శివశంకర్ గారికి ఇంత అరుదైన గౌరవాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మేము జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి డివిజన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు శివశంకర్ గారికి శుభాకాంక్షలు జనసేన పార్టీ నుంచి తెలియజేయడానికి అందరం కూడా ఇవాళ రావడం జరిగింది. జనసేన పార్టీ నాయకత్వాన్ని ముందుండి నడిపించి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు శివశంకర్ గారు. శివశంకర్ గారు అంబేద్కర్ వాది. ఆయనలాగే ఆయన స్ఫూర్తితోనే నేను ఎదగడమే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలనే ఆలోచనతో ఆయనే తన చుట్టూ ఉన్నవాళ్ళని కూడా చాలామంది విద్యార్థులకు చదువులు చెప్పించి ఉన్నత ఉద్యోగాలు ఇప్పించిన మహాఘనత, మహా మనిషి శివశంకర్ గారు. శివశంకర్ గారు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. అయినా సరే ఆ సర్వీస్ని ఆయన వదిలేసుకొని మన జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఇంతటి మహోన్నతమైన పదవి ఇచ్చినందుకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శివశంకర్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి నాయకులే మన పార్టీకి ఎంతో అవసరం. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి మన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటూ పార్టీకి చాలా సేవలు చేస్తూ తన గళంతో, తన పదునైన మాటలతో ఎంతో ఉత్తేజపరిచి జనాన్ని చైతన్యవంతం చేసే వ్యక్తి మన శివశంకర్ గారు. వారికి ఈరోజు ఇలాంటి మంచి పదవి ఏపీ ఎంఎస్ఎంఈ డీసీకి చైర్మన్గా రావడం చాలా సంతోషకరం. వారికి మా అభినందనలు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి అనుష, విజయవాడ వెస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు శివశంకర్ గారికి పదవి ఇవ్వడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జనసేన పార్టీలో మంచి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరోసారి నిరూపించారు. ఎందుకంటే శివశంకర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడిన వ్యక్తి. అదేవిధంగా ఒక ఐఏఎస్ పదవిని కూడా పక్కన పెట్టి మరి పార్టీ బలోపేతానికి కూడా ఎంతో కృషి చేసినట్టు వ్యక్తి శివశంకర్ గారు. ఇలాంటి వ్యక్తికి ఈ రోజున పదవి ఇవ్వడం నిజంగా మా అందరికి కూడా ఆనందాన్ని, అదేవిధంగా ఉత్సాహాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి టి శివశంకర్ గారికి జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివశంకర్ గారు ముఖ్యంగా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను నమ్మి 5 సంవత్సరాలకు ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన ఏదైతే సోషల్ జస్టిస్ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నమ్మి పార్టీ పెట్టారో ఆ ఆలోచనలకు అనుగుణంగా శివశంకర్ గారు కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఏదైతే నమ్మకంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 8 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేశారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నమ్మకాన్ని నిలబెడతా శివశంకర్ గారికి ఇంత పెద్ద బాధ్యత, అందులోనూ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఎంతో మంచి హోదాలో ఉన్న వ్యక్తికి ఎలాంటి సముచిత స్థానం ఇవ్వాలి అనే ఆలోచనలో ఈ ఎంఎస్ఎంఈ అనే విభాగానికి చైర్మన్ చేయటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కమర్షియల్ ట్యాక్స్ దాంట్లో పనిచేసిన అనుభవం, అలానే ఈరోజు మన ఇండస్ట్రీ పెట్టాలంటే కేవలం ఉద్యోగాలంటే అమెరికాలో వెళ్ళిపోయే పరిస్థితి లేదు, అంటే ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నుంచి యువతని పరిశ్రమల వైపు మార్చాలి, యువతని వ్యాపారస్తులు చేయాలి అంటే ప్రభుత్వం ఏ అయితే అంశాలు తీసుకొచ్చిందో ఆ అంశాలన్నీ కూడా యువతకు చేరువ చేయాలి అనే ముఖ్య ఉద్దేశాన్ని ప్రభుత్వం ఏదో చేపట్టిన దాన్ని
యువతకి తీసుకెళ్లే విధంగా శివశంకర్ గారు చాలా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తారని చెప్పని మేము నమ్ముతున్నాము. అలా పనిచేసే వ్యక్తి మానవతావాది, అంబేద్కర్వాది, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తి. అలానే ప్రతి ఒక్కరిని కూడా తన మనుషులు అనుకొని ఎవరి స్థాయిలో వాళ్ళకి ఒక మంచి కోసం మాట్లాడే వ్యక్తి, మంచి కోసం పోరాడే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ చైర్మన్ పదవి రావడం జనసేన పార్టీ తరఫున చాలా సంతోషంగా ఉంది. శివశంకర్ గారు ఇలాంటి ఉన్నత పదవులు ఇంకా మరెన్నో కూడా చూడాలని, అలానే భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బట్టు లీలా కనకదుర్గ, కోర్కొల్ సర్పంచ్, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ చైర్మన్గా పదవిని నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం మేమందరం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీలో శివశంకర్ గారు ఫస్ట్ నుంచి ఆయన చాలా కష్టపడి ఉన్నారు. కాబట్టి ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన గుర్తించి మంచి ఎంఎస్ఎంఈ చైర్మన్గా చేయడం, అలాగే చిన్న చిన్న పరిశ్రమలే కానివ్వండి, లేదంటే నిరుద్యోగులకే కానీ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని మేము అందరం ఆశిస్తూ ఆయనకి మరొకసారి ఎంఎస్ఎంఈ చైర్మన్గా పదవిని అధిరోహిస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. కాబట్టి ఆయనకి మా అందరి తరపున, కోరుకోల తరపున, ఓకే, మా కైకలూరు నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది మరియు అధికార ప్రతినిధి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ చైర్మన్గా నియమితులైన సందర్భంగా అవనగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో భాగమైనటువంటి షణ్ముఖ వ్యూహంలో మెయిన్ పాయింట్ యువతని వ్యాపారవేత్తలుగా తయారు చేయటం అనేది ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఈరోజు అర్హులైనటువంటి వారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా మనస్ఫూర్తిగా అవనగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఎంఎస్ఎంఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడంకై మేము జనసేన పార్టీ తరఫున, అలాగే ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్ యొక్క ఉపాధ్యక్షుడిగా మా యొక్క ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్ ఏటీఏ అధ్యక్షులు వారు, అలాగే ట్రెజరరు అధ్యక్షులు రాజనాల వెంకటరమణారావు బాబ్జీ గారు, అలాగే ట్రెజరర్ బాబా గారు, అలాగే మిత్ర బృందంతో కలిసి ఈ రోజున ఇక్కడికి రావటం, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు యువతని ఒక మార్గదర్శకులుగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళలో ఉండేటువంటి స్కిల్స్ని బయటికి తీసుకురావాలి, తద్వారా స్కిల్ డెవలప్మెంట్ని ప్రోత్సహించాలి, అలాగే ఎంపవర్మెంట్ అనేటువంటిది పెరగాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆయన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆలోచన ఈరోజు స్మాల్ స్కేల్ అండ్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీసు. దానిని శివశంకర్ గారు లాంటి పెద్దలకు, అలాగే ఆల్రెడీ ఈయనకి మంచి అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉంది, అలాగే సామాజిక అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఉంది, అలాగే యువత పడుతున్నటువంటి ఇబ్బందులపై అవగాహన ఉంది, అలాగే ఇండస్ట్రియల్పై కూడా ఆయన గతంలో పనిచేసి ఉన్నారు. కాబట్టి సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైనటువంటి పదవి అనే విధంగా ఈరోజు శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ చైర్మన్ రావటం నిజంగా యువతకు మంచి ఉపయోగం జరుగుద్ది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగం లేనటువంటి యువతలకు, అలాగే వ్యాపారం చేసుకుంటూ ఆర్థిక సహాయం కోసం వెయిట్ చేసేటువంటి వారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ పొందే వాళ్ళకి కూడా ఇది పూర్తిదాయకంగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శివశంకర్ గారికి చైర్మన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ, అలాగే పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఎంఎస్ఎంఈ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు అంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్లను కూడా తయారు చేసి ఆయన ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఈ పదవి రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయనకి పెనలూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివశంకర్ గారికి గత 19 ఎలక్షన్ అయినా 24 ఎలక్షన్ అయినా ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన అడుగుజాడల్లో అధినేత ఏది ఆశిస్తే అది చేస్తూ చిన్నది పెద్దదని చూసుకోకుండా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఈరోజు ఆయనకి ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావడం ప్రతి జనసేన కార్యకర్తకి ఎంతో ఆనందకరమైనగా, ఒక కరెక్ట్ వ్యక్తికి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఆయన పార్టీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవ్వకముందు వివిధ పొజిషన్లలో
గవర్నమెంట్ జాబులు చేస్తూ ఆ పొజిషన్కి వన్నీ తెచ్చిన వ్యక్తి. అతనికి ఇంకా పదవి ఉండగానే కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆయన అడుగుజాడల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చి కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడం జరుగుతుంది. ఇప్పటి వరకు పార్టీ పదవి ఏది ఆశించకుండా తన పని తను చేసుకుంటూ అధినేతకి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని ఈరోజు విజయపథంలో నడిపారు శ్రీ శివశంకర్ గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి రావటం ఎంతో ఆనందకరమైన రోజు. ఆయనకి ముందు ముందు మరెన్నో పదవులు అధిరోహించాలని చెప్పి, ఈ పదవికి వన్నీ తెచ్చేలాగా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవనీయులు, పూజనీయులు, ఎటువంటి రాజకీయాలు ఎటువంటి మాయామచ్చ లేకుండా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి మా శివశంకర్ గారు. మరి అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి మరి ఆంధ్ర రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ కింద ఆయన నియమించడం జరిగింది. మరి అలాంటి మంచి వ్యక్తిని నియమించినందుకు మరి రాష్ట్ర చిరంజీవిత తరపున, మా పెడన్ నియోజకవర్గం తరపున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గతంలో జరిగిన అభివృద్ధి అంటే పార్టీ చేసిన సేవల గుర్తింపు కింద శివశంకర్ గారికి ఈ పదవి కట్టిపెట్టినందుకు వన్స్ అగైన్ మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో కష్టపడి గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి చాలా ఉన్నతమైన స్థాయిలో రాష్ట్ర అధికారిగా విధులు నిర్వర్తించినటువంటి ఈ శివశంకర్ గారిని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడంతో ఆయన మీద ఉన్న నమ్మకంతోనూ, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనూ, సేవాభావంతో ఆ ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా వదులుకొని జనసేన పార్టీలో చేరడం, జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలలో నడుస్తూ ఆయనకు ఒక నమ్మకస్తుడైన నాయకుడిగా రాష్ట్ర స్థాయి జనరల్ సెక్రటరీగా ఉంటూ పార్టీకి విశిష్టమైన సేవలు అందించారు. గడిచిన ఎన్నికలలో కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చాలా ఆశించినప్పటికీ అనుకోని పరిస్థితుల వల్ల, పొత్తు ప్రభావం వల్ల టికెట్ ఇవ్వలేకపోయినా ఏం మాత్రం కూడా డిస్కరేజ్ అవ్వకుండా, అసంతృప్తి చెందకుండా పార్టీకి తన విశిష్ట సేవలను అందించి పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిలిపిందో వాళ్ళని గెలిపించడానికి తన సాయశక్తులా కృషి చేసి పార్టీకి విశిష్ట సేవలు అందించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నిజాయితీని, నిబద్ధతని, క్రమశిక్షణని, ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక ఉన్నత స్థాయి పదవైనటువంటి ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి ఆయనకి సరైన గౌరవం ఇచ్చారని అనిపించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. దీనికి శివశంకర్ గారి తరపున, జనసేన పార్టీ పెడన నియోజకవర్గ కార్యకర్తలందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శివశంకర్ గారి నాయకత్వంలో ఈ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయం సిద్ధిస్తుందని, సామాన్య మధ్యతరగతి నిరుద్యోగ యువకులకు ఆర్థిక స్తోమత లేక, వ్యాపార పెట్టుబడులు లేక ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి యువతకు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా శివశంకర్ గారు ఒక సరైన మార్గం చూపుతూ వాళ్ళని కార్యోన్ముఖులను చేసి ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కూడా ఆర్థిక వనరులు సమకూర్చి ట్రైనింగ్ అది కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఈ సంస్థలో ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి యువ పారిశ్రామికవేత్తలుగా చిన్న చిన్న ఫ్యాక్టరీలకి, పరిశ్రమలకి ఓనర్లుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభ సమయంలో ఆయనకి నా తరపున, మా కృష్ణా జిల్లా పార్టీ కమిటీ తరపున, పెడన నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంఎస్ఎంఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిశెట్టి శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొలిటీషియన్ ఫ్రమ్ బ్యూరోక్రసీ, politician from social service, politician from Ambedkarism, politician from Buddhist, now politician from Pavanism. మా గురువు గారు దైవ సమానులు. మాకందరికీ ప్రజారాజ్యం నుంచి సాగించిన మా జర్నీలో అణువణువు ఆయన యొక్క ఆలోచనలతో ప్రయాణం చేసిన మా గురువు గారికి వాలంటరీగా సర్వీస్ వదులుకొని రాజకీయ పార్టీలో సేవలు అందించిన మా గురువు గారికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కీలకమైనటువంటి ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారు ఆ బాధ్యతలు ఈ రోజున స్వీకరిస్తున్నందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఏపీ ఎంఎస్ఎంఐ బాధ్యతల్ని తమ్మిరెడ్డి శివశంకర్ గారికి అప్పచెప్పడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది పెడన నియోజకవర్గం తరపున. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న
తమ్మిరెడ్డి శివశంకర్ గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము పెడ నియోజక తరపు నుంచి. నమస్తే అండి, నా పేరు విజయకృష్ణ బొంతు, మాది శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని. మాది ఇచ్చర్ల నియోజకవర్గం, లావేరు మండలం, బెజ్జిపురం పంచాయతీ, బొంతుపేట. మా ప్రయాణం అంతా కూడా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారితోనే జనసేన పార్టీలో మా ప్రయాణం అనేది జరిగింది. ఆయన సూచనలు సలహాలు మేరకే మా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇచ్చర్ల నియోజకవర్గ టీం అనేది చాలా బలంగా కృషి చేసింది. పార్టీ యొక్క అంతర్గత సూచనలు కానీ, పార్టీ ఎదుగుదల దాని గురించి కానీ విలువైనటువంటి సలహాలు సూచనలు ఎన్నో మాకు తమదైనటువంటి శైలిలో శివశంకర్ గారు మాకు ఇచ్చారు. అదేవిధంగా ఇచ్చర్ల నియోజకవర్గం అంటే శివశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం, అనుబంధం కూడా. శివశంకర్ గారు మాకు నియోజకవర్గానికి నెలకు ఒక్కసారైనా వచ్చి పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు మాకు చేశారు. ఎన్నో మీటింగుల్లో కూడా తన యొక్క ప్రసంగాల ద్వారా ఇచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీని ఉత్తేజపరిచి ఉత్సాహాన్ని కలిగించారు. కాలం గొప్పది. ఒక మంచి వ్యక్తికి నిస్వార్థమైనటువంటి, నిజాయితీతో కూడినటువంటి, మంచి ఆలోచన విధానం కలిగినటువంటి, ముందు చూపు కలిగినటువంటి, విజన్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి స్థానం మా శివశంకర్ గారికి ఇవ్వచ్చు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. కొద్దిమంది ఇక్కడ మేము వచ్చాం మా నియోజకవర్గాల నుంచి, కానీ మా నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఒక మంచి వ్యక్తికి మంచి స్థానాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక బలోపేతానికి సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు కూడా ఆర్థిక బలోపేతానికి ఖచ్చితంగా ఇది ఎంతో దోహదపడుతుంది. అట్లాంటి వ్యక్తికి ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకం. జై శ్రీరామ్, జై జనసేన. ఈ శుభ సందర్భంలో మా అభిమాన నాయకులు శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం అన్నది మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఈ సందర్భంగా మా అందరం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఈ ఎంఎస్ఎంఈ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులందరినీ కూడా ఏకతాటిపై నడిపించి మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి ఆయన కృషి చేయగలరని నమ్ముతూ మరొకసారి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ వాదిగా సామాజిక న్యాయం సమాజంలో నిర్మించాలని చెప్పి దృఢ సంకల్పంతో తన సుదీర్ఘమైన జీవితాన్ని ప్రజల సమస్యల మీద, ప్రజా పోరాటాల మీద కొనసాగిన మా గురువర్యులు తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఈ రోజున ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అఖిల భారత చిరంజీవి తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి సారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డీసీగా ఉన్నప్పటి నుండి కూడా ఎన్నో కార్యక్రమాలు, అటు ప్రభుత్వ ఉద్యోగిగా ఇటు ప్రజల మధ్యన ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా మరి ఆ రెండు పాత్రలను పోషించినటువంటి మా గురువేరులకి ఇలాంటి పదవి వరించటం, ఆ పదవికే వన్నె వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా గురువర్యులు శివశంకర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. పెద్దలు శివశంకర్ గారికి ఈ రోజున వారు ఎంఎస్ఎంఈ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, వారి యొక్క ఈ పదవీ కాలంలో పేద ప్రజలకి ఏదైతే సమాజంలో వారు కోరుకున్నటువంటి, ఎందుకంటే శివశంకర్ గారు అంబేద్కర్ సిద్ధాంతం మీద ఒక మంచి గ్రంథకర్త, ఒక మంచి ఫిలాసఫర్. ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణ స్థాపనలో భాగంగా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా వారు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పరిపుష్టి కలగజేయాలని కోరుకుంటూ కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మా ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారు మాకు గతంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు చేయూతను అందించిన సందర్భంగా వారికి వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మత్తి వెంకటేశ్వరరావు, ఉమ్మడి కృష్ణా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, అవినిగడ్డ నియోజకవర్గం. ఎంఎస్ఎంఈ చైర్మన్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివశంకర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక మంచి వ్యక్తి,
చాలా కాలం నుండి 10 సంవత్సరాల నుండి పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తికి, మంచి వ్యక్తికి ఈ పదవి ఇచ్చినందుకు ఆయన తరపున పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను విజయవాడ కృష్ణా జిల్లా లీగల్ సెల్ చైర్మన్ కిరణ్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మా గురువు గారు అంబేద్కర్ వాది, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఉద్యోగాన్ని సైతం వీఆర్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి వెంట అంబేద్కర్ వాదంతో సోషల్ జస్టిస్ విభాగాన్ని, జనసేన పార్టీ విభాగాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత జనసేన పార్టీ ఎన్నికల సమయంలో తనకి సీటును సైతం వదులుకొని పార్టీ కోసమే తన ప్రధాన లక్ష్యంగా అధినేత మాటను నమ్ముకొని ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మా శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి, అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో అనేక అవకాశాలని మన రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు కామళ్ళ సోమనాథం, విజయవాడ జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడిని. ఈరోజు చాలా శుభపరిణామం. మా శివశంకర్ గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఆయన పదవి బాధ్యతలు చేపట్టారో దాంట్లో అపూర్వ అనుభవం ఉండి ఎన్నో విషయాలు ఆయనకి అవగాహన ఉన్న వ్యక్తికి ఈ పదవి ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. మా శివశంకర్ గారు మరిన్ని విజయ అవకాశాలు పొందాలని పార్టీ తరఫున కోరుకుంటాం. ఈరోజు ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఎన్నికవటం, ప్రమాణ స్వీకారం చేయటం, ఈరోజు జాయిన్ అవ్వటం అనేది మాకు కృష్ణా జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్లోనే ఒక పండగ వాతావరణం జన సైనికులకి అందరికీ నెలకొంది. ఎందుకనంటే దీనికి నాకు తెలిసి గతంలో ఒక ఇద్దరు చైర్మన్లు వచ్చారు, కానీ ఎటువంటి విధి విధానాలు తెలియదు. రాజకీయ నాయకులుగా వచ్చి వెంటనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత పనుల్లో నిమగ్నం అవటం గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బాధ్యత తీసుకొని సీఎం గారితో మాట్లాడి ఈ పదవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే ఎంఎస్ఎంఈ చైర్మన్గా కొన్ని లక్షల ఉద్యోగాలని క్రియేట్ చేయగలిగే శక్తి ఎంఎస్ఎంఈకి ఉంది. దాంట్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి, ఉద్యోగాలంటే ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే ఇండస్ట్రియలిస్టులను కూడా కొత్తగా తయారు చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో వారాహి మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వటం జరిగింది. దాని పర్యవసానమే ఈరోజు తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఈ ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఎన్నిక జరగడానికి కారణం. అలాగే ఈయన గతంలో ప్రభుత్వ శాఖలో ఐఏఎస్గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఈ శాఖ మీద పూర్తి పరిజ్ఞానం మన శివశంకర్ గారికి ఉంది. జన సైనికులకి అలాగే ఇక్కడున్న ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి, అన్ని నియోజకవర్గాల ప్రజలకు కూడా న్యాయం జరిగిద్దని ఆశిస్తూ ఉన్నాం శివశంకర్ గారి ద్వారా. అలాగే ఈ పదవి ఏపించినందుకు అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జనసేన తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ శివశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.